సో టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ బయట వ్యక్తులు కానీ ఆ వ్యక్తితోటి 24 గంటలు ఉండలేరు కాబట్టి ఆ 24 గంటలు ఆ వ్యక్తిలో జరుగుతున్నటువంటి సంఘర్షణ ఒత్తిడిని తాను ఎలా నివారించుకోవచ్చు అంటే తనకున్న బలం ఏంటి, తనకున్న బలహీనత ఏంటి. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక తప్పు చేశాడు అనుకోండి, అంటే ఒక అనంగీకార చర్య. ఇక్కడ తప్పు అనే పదం మనం వాడకూడదు, ఎందుకంటే తప్పు ఒప్పు అనేది వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటుంది. సమాజం అంగీకరించలేని ఒక చర్య తను చేశారని తనకు అర్థమైనప్పుడు ఈ అనంగీకార చర్య వల్ల తన ఉజ్వల భవిష్యత్తుకి ఎటువంటి ప్రభావం జరగచ్చు అన్నది వివరించినప్పుడు ఆ చర్యను తానంతట తానే మానుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక అబద్ధం చెప్పడం కావచ్చు, లేదా ఎవరితో కొంచెం వస్తువులు తీసుకోవడం కావచ్చు, లేదా అటు తల్లిదండ్రులు ఎవరైతే ప్రేమిస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నుంచి దూరంగా ఉండి కొంత నష్టం చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా నివారించుకోవడానికి ఆ వ్యక్తికి మనం అవకాశం ఇస్తాం. ఈ అవకాశం ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ తప్పకుండా శాండ్విచ్ టెక్నిక్ మాట్లాడాలండి. అంటే ఏంటంటే శాండ్విచ్లో ఏముంటాయంటే 2 బ్రెడ్ పీసెస్ ఉంటాయి, మధ్యలో కొంచెం ఏదైనా దానికి సంబంధం లేని ఒక అంశం పెడతాం. అంటే కొన్ని టమాటా ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఏవో కొంచెం ఇష్టమైనవి పెడతాం, 2 బ్రెడ్ పీసెస్ పెడతాం. అలాగే అంటే ఇది తిన్నప్పుడు 2 వైపులా బాగుంటుంది, లోపల కొంచెం కారం ఉప్పు అవన్నీ ఉంటాయి. అలాగే విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ముందు వాళ్ళకున్న 2 బలమైన అంశాలని పొగడాలి. నువ్వు ఇందులో గుడ్డు, ఇందులో గుడ్డు, నువ్వు ఇలా చేస్తావు, ఇంత బాగా చేస్తావు, నువ్వు ఇంత బాగా చేస్తావు, ఇంత బాగా చేస్తావు, మరి ఇది ఎలా మెరుగుపరుచుకోగలవు అని తనలో ఉన్నటువంటి ఒక లోపాన్ని తనకు గుర్తించేలా చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి దాన్ని బాధగా ఫీల్ అవ్వడు, తన్ని హేళన చేశారనో లేదా తన్ని పక్కన పెట్టారనో అనుకోరు. కానీ చాలాసార్లు తల్లిదండ్రులు కానీ మిగతా వ్యక్తులు కానీ మాట్లాడేటప్పుడు ఇది ఒక్కటి ఎందుకు ఇలా చేసావు అని ఆ తప్పునే మాట్లాడతారు తప్ప ఆ వ్యక్తి తను మంచి చేసినప్పుడు పొగడ్డం కానీ తనకి ఎంకరేజ్మెంట్ చేయడం కానీ జరగదు. చిన్న చిన్న అంశాలు, తను ఉదయం నిద్ర లేచినప్పుడు ఎంత బాగా తయారాడు, ఇంత బాగా తయారయ్యావు కదా, బాగుంది, ఇప్పుడు షూ పాలిష్ చేసుకోవచ్చు, ఇంకా అందంగా ఉంటుంది అంటే చేసుకుంటాడు. అలా కాదు డైరెక్ట్గా నువ్వు షూ పాలిష్ ఎందుకు చేసుకోలేదు, నేను బెంచ్ ఎక్కిస్తాను లేదా నీకు పనిష్మెంట్ ఇస్తాను అంటే తనకి కొంచెం ఒక హట్టింగ్ జరుగుతుంది. సర్వసాధారణంగా యవ్వనంలో ఉన్న వ్యక్తులు ఐడెంటిటీ కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ భావావేశాలు తెలియవు. అప్పుడే స్కూల్ నుంచి కొంచెం జూనియర్ కాలేజ్ వైపు వెళ్ళే ఆలోచనలు ఉంటారు కాబట్టి ఒక పాదరసంలాగా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తే అటువైపుకి బొగ్గు చూపుతూ ఉంటారు. సో ఈ వ్యక్తి ఒక వ్యక్తిని ఇష్టపడింది తాను ఇష్టపడి కాదు, ఎదుటి వ్యక్తి ఇష్టపడింది కాబట్టి, అంటే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతోంది కాబట్టి నేను ఇష్టపడతా, అలా తయారవుతారు. ఆ వ్యక్తులు నాతో వస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఒప్పించాలనే ప్రయత్నం యువన దశలో చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల వీళ్ళు తెలియకుండా కొన్ని కొత్త మందితోటి పరిచయాలు, కొత్త అలవాట్లు, కొత్త దైనందిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇవి కొంత జీవితాన్ని ప్రభావం చేస్తూ ఉంటాయి. అవి వాళ్ళు గుర్తించుకుని మళ్ళీ ఆ గ్రూప్ నుంచి, ఆ వ్యక్తి నుంచి, ఆ సబ్జెక్ట్ నుంచి ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నేను ఇక్కడ స్కూల్కి వచ్చింది చదువుకోవడానికి, నా ప్రధాన అంశం చదువు అన్న దిశగా మార్చేటప్పుడు టెలిమానస్ కౌన్సిలింగ్ చాలా స్పష్టంగా పనిచేస్తుంది.